మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో భారతీయ జనతా పార్టీ మెదక్ లోక్సభ కార్యాలయాన్ని సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే మళ్లీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొచ్చారని, మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తారో చెప్పురు తప్ప మీ ఇద్దరికి పంచాయతీ ఉంటే మీరిద్దరు పోయి నాగార్జున సాగర్ డ్యామ్ మీద కొట్టుకుంటారా, మహబూబ్ నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొట్టుకుంటారా, కొట్టుకోండి. కానీ ఎన్నికల కోసం తెలంగాణ సమాజాన్ని ఆగం చేయాలని చూడొద్దని అటు కాంగ్రెస్ పెద్దలకి ఇటు బీఆర్ఎస్ పెద్దలకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, ప్రజలు చాలా చైతన్యవంతులు, జనాన్ని ఏదో ఆగం చేస్తాం, ఒక ఆయన పోయి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుందని చెప్తే ఏదో అయిపోతుందని అనుకోవడం అనేది ఇది బాధాకరం. పొన్నం గారు కాంగ్రెస్తో కలిసింది మీరు, బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది మీరు, రేపో మాపో మళ్ళా కలిసేది కూడా మీరే. బీజేపీ బీఆర్ఎస్ల మధ్యన ఎట్లాంటి బంధం లేదు, ఉండదనేది నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మీ ద్వారా కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయదలుచుకున్నాను. చర్య తీసుకుంటే స్ట్రేట్గా తీసుకోండి, చేత కాకపోతే మా దోస్తు మా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు,